గుజరాత్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో పాల్గొన్నారు. 1000 ఏళ్ల క్రితం 1026లో సోమనాథ ఆలయంపై గజ్నీ మహమ్మద్ దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత పలువురు ఆలయంపై దాడి చేసి దోచుకున్నారు. అప్పటి నుంచి ఆలయ పునరుద్ధరణ పనులతో సోమనాథ్ ఆలయం తన వైభవాన్ని చాటుకుంటూనే ఉంది. అయితే మొదటిసారి జరిగిన దురాగతానికి 1000 ఏళ్లు పూర్తవుతుందన్న సందర్భంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో ఏడాదంతా వివిధ కార్యక్రమాలను తలపెట్టారు. ఈ నెల 8న మొదలైన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నేటితో ముగుస్తాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది సాధువులు ఈ ఉత్సవాల్లో పాల్గొని ఆలయ ఆవరణలో జరిగే 72 గంటల ఓంకార ఉచ్చారణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా డ్రోన్ షో, మంత్రపఠనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో భాగంగా ఇవాళ ఉదయం 9:45 జరిగే శౌర్య యాత్రలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. సోమనాథ్ ఆలయాన్ని శతాబ్దాలుగా కాపాడుకుంటున్న యోధుల సంస్మరణగా ఈ శౌర్య యాత్రను నిర్వహిస్తారు. ధైర్యం, త్యాగం, శౌర్యానికి ప్రతీకలుగా 108 అశ్వాలు ఈ యాత్రలో పాల్గొంటాయి. ఆ తర్వాత రాజ్కోట్కు వెళ్తారు ప్రధానమంత్రి. కచ్, సౌరాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత అహ్మదాబాద్ చేరుకుంటారు. సాయంత్రం అహ్మదాబాద్ మెట్రో 2వ దశ సెక్టర్ 10A నుంచి మహాత్మా మందిర్ వరకు మిగిలిన మార్గాన్ని ప్రారంభిస్తారు. ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టు నిర్మాణ పనుల్లో భాగంగా 48 గంటల పాటు నిర్విరామంగా కాంక్రీట్ పవరింగ్ పనులు చేపట్టారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో నిర్మిస్తున్న ఐకానిక్ హైకోర్టు భవన సముదాయాల పనుల్లో భాగంగా బ్లాక్ 3 కాంక్రీట్ పవరింగ్ పనులు చేపట్టారు. 48 గంటల పాటు నిర్విరామంగా జరిగే ఈ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఏపీసీఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆర్ గోపాలకృష్ణారెడ్డి. బ్లాక్ ఎఫ్లో 42.36 ఎకరాల్లో 20,32,000 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాలో G+7 ఫ్లోర్లలో హైకోర్టు నిర్మాణం జరగనుంది. కడప జిల్లాలో ఇవాళ గండికోట ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గండికోట చరిత్రను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ ఉత్సవాలను విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో తరలి రావాలని కలెక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గండికోట వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. శ్రీలంక ఈశాన్య భాగంలో వాయుగుండం తీరం దాటింది. ముల్లైతీవుకు పశ్చిమ వాయువ్యంగా కేంద్రీకృతమై అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో ఇవాళ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. జగన్పై తీవ్ర విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు. రాయలసీమకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. 2020లో నిలిపివేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఇప్పుడు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తాము రాయలసీమకు తాగునీరిచ్చాం అని చెప్పడానికి పట్టిసీమ ఉదాహరణ అని అన్నారు. అమరావతిపై మళ్లీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని జగన్ను విమర్శించారు. చాలా దేశాలు రివర్ ఫ్రంట్లోనే ఉన్నాయని తెలిపారు. అమరావతిపై వైసీపీ ఎప్పుడూ విష ప్రచారం చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. నదీ గర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా ఏంటో జగన్కు తెలియదంటూ సెటైర్లు వేశారు. అమరావతి రాజధాని 2014 నుంచే ప్రారంభమైందన్నారు మంత్రి నారాయణ. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడారని విమర్శించారు. గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చాక రైతులు ఆనందంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అమరావతి పనులు చకచకా జరుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే రాజధాని నిర్మాణం ఆలస్యమైందన్నారు నారాయణ. అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. 2019కి ముందే జగన్ అమరావతిలో స్థలం కొనుక్కుని ఇల్లు, పార్టీ ఆఫీసు కట్టుకున్నారని గుర్తు చేశారు. డీసెంట్రలైజ్ అని చెప్పినప్పుడు కూడా అమరావతిని జగన్ వదిలిపెట్టలేదన్నారు. వైజాగ్ అయితే వేగంగా పెరుగుతుందని వెళ్లాలన్నారు. తప్ప మరో కారణం లేదని అన్నారాయన. కావాలనే జగన్ మాటలను ఇష్టానుసారం వక్రీకరిస్తున్నారని కూటమి నేతలపై మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది జనసేన. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ జనసేన వింగ్ ఎక్స్లో పోస్ట్ చేసింది.
మున్సిపల్ ఎన్నికల్లో సాధ్యమైనన్ని స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపింది జనసేన పార్టీ. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంకా చాలా మంచి పనులు చేసేవాడినని తెలిపారు. మద్యం బాటిళ్లు ఓటుకు ₹1000 తీసుకుని తనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని సదాశివపేటలో వ్యాఖ్యానించారు. దేవుడు అంటారు కానీ ఎన్నికలు రాగానే వెన్నుపోటు పొడుస్తున్నారని జగ్గారెడ్డి వాపోయారు. డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అరకు లాంటి ప్రాంతాల్లో మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు. దాతల సహకారంతో బ్లడ్ బ్యాంక్ నిర్మిస్తున్నామని అన్నారు పవన్ కళ్యాణ్. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తాను చేసిన వ్యాఖ్యల పట్ల సారీ చెబుతూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మీద తన లెక్క తప్పని ఒప్పుకుంటూనే ఈసారి అంతకు మించి పదులైన వ్యాఖ్యలు చేశారు. వీఆర్సీ సమావేశంలో తాను లేవనెత్తిన విధంగా 2 వందే భారత్ రైళ్లు సరిపోవని, ఖచ్చితంగా 6 ఉండాలని డిమాండ్ చేశారు. వైజాగ్ నుంచి భోగాపురం వెళ్లాలంటే కార్ మోడల్ను బట్టి 2 నుంచి ₹6,000 ఖర్చవుతుందని, అంత వెచ్చించి వెళ్లి మరీ విమాన ప్రయాణం చేయడం కష్టమేనన్నారు విష్ణుకుమార్ రాజు. గోవాలో 2 ఎయిర్పోర్టులు ఉన్నప్పుడు వైజాగ్లో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ను డొమెస్టిక్ అవసరాల కోసం కొనసాగించాలని కోరారు. ఏపీలో జనగణన కసరత్తు ప్రారంభమైంది. జనగణన అధికారుల్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా, సబ్ డివిజనల్, సబ్ జిల్లాల స్థాయిలో జనగణనకు కమిటీలు వేసింది. పట్టణాలు, కార్పొరేషన్ల వారీగా జనగణనకు కమిటీలను నియమించింది. జనగణన అధికారుల విధుల్ని అడ్డుకుంటే జరిమానా, జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది కూటమి ప్రభుత్వం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. హోలీ క్రాస్ సర్కిల్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్చ్ వరకు భారీ ఊరేగింపుగా శోభయాత్ర నిర్వహించి ఫ్లెమింగో ఫెస్టివల్ ను ప్రారంభించారు ఎమ్మెల్యేలు నెలవెల విజయశ్రీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వలస పక్షుల కిలకిల రావాలతో పులికాట్ సందడిగా మారింది. మొత్తం 7 పర్యాటక ప్రాంతాల్లో వలస పక్షులు వీక్షిస్తున్నారు సందర్శకులు. నేలపట్టు, ఆటకానికిప్ప, బీవీపాలెం ఓడరేవు, ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ వద్ద పర్యాటకులు సందడి కనిపించింది. విశాఖ యారాడ బీచ్ లో మత్స్యకారుల వలకు భారీ తిమింగలం చిక్కింది. అయితే ఆ తిమింగలాన్ని తిరిగి సముద్రంలోకి పంపించారు జాలర్లు. వల నుంచి తప్పించి సురక్షితంగా సముద్ర జలాల్లోకి వదిలేశారు. సంక్రాంతికి ట్రావెల్స్ బస్సుల దోపిడీ మొదలుపెట్టాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలకు వెళ్లే ట్రావెల్స్ బస్సులు టికెట్ ఛార్జీలను 3-4 రెట్లు పెంచేశారు. సంక్రాంతికి ముందుగానే వీకెండ్ హాలిడేస్ రావడం ట్రావెల్స్ కు మరింతగా కలిసొచ్చింది. అటు రైళ్లు, ఆర్టీసీ బస్సులు టికెట్లు దొరక్కపోవడంతో ట్రావెల్స్ యాజమాన్యాలు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. అటు చెన్నై, బెంగళూరు నుంచి ఏపీ, తెలంగాణకు వచ్చే బస్సుల్లోనూ టికెట్ ఛార్జీలు భారీగా పెరిగాయి. సంక్రాంతికి నగరవాసులు పల్లెబాట పట్టారు. హైదరాబాద్ నుంచి జనం సొంతూళ్లకు పయనమై వెళ్తున్నారు. వేలాది మంది రైళ్లు, బస్సులో తరలి వెళ్తూ ఉంటే మరికొన్ని వేల మంది సొంత కార్లలో బయలుదేరారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన వాహనాలతో రోడ్లపై రష్ కనిపిస్తోంది. రాత్రి బయలుదేరే బస్సుల్లో ఎక్కడికక్కడే చాలాసేపు ట్రాఫిక్ స్తంభించింది. విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్లో సంక్రాంతి ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి సొంతూర్లకు వెళ్లేందుకు విజయవాడలో దిగుతున్న వారితో బస్టాండ్ కిటకిటలాడుతోంది. దాదాపు 3 గంటలు ఎదురుచూస్తే తప్ప బస్సులో చోటు దొరకడం లేదని వాపోతున్నారు ప్రయాణికులు. అటు విజయవాడ రైల్వే స్టేషన్ కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అదనపు రైళ్లు ఏర్పాటు చేసిన ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. సంక్రాంతి సంబరాలు పేరు చెప్పగానే గుర్తొచ్చే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు భీమవరానికి మాత్రమే పరిమితమైన అతిథి మర్యాదలు ఈసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ కనిపిస్తోంది. భీమవరంలో హోటళ్లు హౌస్ఫుల్ బోర్డులతో కనిపిస్తున్నాయి. దేశ విదేశాల నుంచి తరలివచ్చే అతిథుల కోసం అత్యద్భుతమైన ఆతిథ్యమిచ్చేందుకు ఇప్పటికే జిల్లావాసులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బౌద్ధ స్తూప తవ్వకాల్లో అపోదిపో భవ ప్రమిదలు బయటపడ్డాయి. అతి పురాతనమైన ఏషియా ఖండంలోనే అతి పెద్దది 2వ శతాబ్దానికి చెందిన 2వ బౌద్ధ స్తూపం నేలకొండపల్లిలో ఉంది. అప్పట్లో బౌద్ధులు నివాసం ఉండేవారు.
అమూల్యమైన విగ్రహాలు తయారు చేసి విదేశీ వర్తక వ్యాపారం నిర్వహించేవారు. నాటి నివాస గదులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశోధన చేసే క్రమంలో జరుగుతున్న తవ్వకాల్లో భారీ మట్టి కుండ బయటపడింది. అందులో మట్టి ప్రమిదలున్నాయి. మట్టి కుండపై అప్పటి వర్ణం ముగ్గులున్నాయి. హైదరాబాద్ మియాపూర్లో భారీ ఆపరేషన్ చేపట్టింది హైడ్రా. 3,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్పేటలో ఆక్రమణలను తొలగించారు హైడ్రా అధికారులు. 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కాపాడారు. ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమై చర్చించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ప్రాధాన్యత గల ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రులందరూ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, పీఆర్ఎల్ఐ జాతీయ ప్రాజెక్టు హోదా, విద్యా ఆరోగ్య రంగాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. పోలవరం, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.